ఈరోజు నేను మీకు బోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంతకుముందు మీకు షార్ట్‌లో నేను ఎలా క్లీన్ చేయాలో కూడా చూపించాను. ఒకసారి ఆ షార్ట్ చూడకుంటే ఆ షార్ట్ కూడా చూసేస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఎలా క్లీన్ చేయాలి అని. ఇక్కడ మనం బోటి కర్రీ కోసం ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, అలాగే పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బోటి కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో తగినంత కారం కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 10-15 విజిల్స్ పెట్టుకోండి. బోటి ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక 15 విజిల్లు పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన దాంట్లో మనం ఒక టమాటా, అలాగే కొబ్బరి మసాలా కూడా వేసి ఇంకా ఉడకలేదనుకుంటే ఇంకొక విజిల్ పెట్టండి. లేదు అనుకుంటే సరిపోతే ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మన బోటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ డీటెయిల్డ్గా వీడియో చూడాలి అంటే మీకు కింద లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది. తప్పకుండా డీటెయిల్డ్ వీడియో క్లియర్గా ఉంటుంది. తప్పకుండా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.